హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ చాలా బజ్ క్రియేట్ చేశారు. ఆయన జగన్ గారిపై సైకో వంటి పదాలు వాడటమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ విషయాల్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎందుకు సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే ప్రభుత్వానికి వెళ్లారు అన్న కోణంలో మాటలు చెప్పారు. ఇందులో తన పేరు నేరుగా రావడంతో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించక తప్పలేదు. ఆయన చెప్పిన మాటల్లో ఒక క్లారిటీ ఉంది. చిరంజీవి గారు ఇలా అన్నారు: నేను ఎప్పుడు ఎవరితోనైనా గౌరవంతోనే మాట్లాడతాను. ఆ సమయంలో సినిమా టికెట్ ధరల విషయం వల్ల ఇండస్ట్రీ పెద్ద కష్టాల్లో పడింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు. అప్పుడు నేను ముందుకు వచ్చి ప్రభుత్వానికి విన్నవించాను. నా మాట విన్న తర్వాత ప్రభుత్వం స్పందించింది. ఆ నిర్ణయం వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు మంచి కలెక్షన్ సాధించాయి అని వివరించారు. అంతేకాదు, చిరంజీవి గారు మరో పాయింట్ స్పష్టంగా చెప్పారు: నా గురించి ఎవరో మాట్లాడితే ప్రజల ముందు నిజాన్ని చెప్పడం నా బాధ్యత. నేను ఎవరిని దూషించడం, గౌరవం లేకుండా మాట్లాడడం ఎప్పటికీ చేయను. ముఖ్యమంత్రి గారితోనైనా, సహచరులతోనైనా లేదా మన ప్రజలతోనైనా నా వైఖరి ఎల్లప్పుడూ గౌరవంగా చూపించేదే అని. ఇది విన్న తర్వాత ఫ్రెండ్స్, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బాలకృష్ణ గారి కామెంట్స్కు చిరంజీవి గారు డైరెక్ట్గా తగిన సమాధానం ఇచ్చారు. కానీ ఆయన మాటల్లో ఎక్కడా ఎగతాళి లేదు, ఎక్కడా ఘాటు లేదు. బదులుగా గౌరవంతో, వాస్తవాలతో మాట్లాడారు. మరి ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ మాటల యుద్ధం ఇక్కడితో ముగుస్తుందా, లేక ఇంకోసారి అసెంబ్లీ లేదా ఫిల్మ్ సర్కిల్స్లో కొత్త వాదనలు రగులుతాయా? ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.